పిచ్చి పని ఓ ఏం చేసినాను నువ్వు ఆగు. కాదు ఇట్లా నువ్వు చేస్తున్నా ఏం చేసినావు ఇట్లా ఏందిరా వైషు చెప్పవు అమ్మో చెప్పవు ఓలో చెప్పవు అన్నలో చెప్పవు ఇదేనా నీ పని కాదే బాబు నువ్వు మళ్ళా ఇంకోసారి దాటి మాట్లాడు కడప దాటి నువ్వు మాట్లాడు ఆగు. ఆగులేదు ఏ పిచ్చి పని ఇది వైషు ఏందిరా ఇది చెప్పు మేము పెళ్లి చేయమనుకున్నావా నీకు అన్నాలు చేయరనుకున్నావా ఏమనుకోని ఇట్లా చేసినావు అట్లా కాదమ్మా మొన్నటి దాకా వీడియో కాల్ చేసి మన తాగుతా అని చెప్పి బెదిరించిండు. నిజంగా బెదిరింపే అనుకున్నా కానీ నిజంగానే ఆగిండు. హాస్పిటల్ ఉన్నాడు, 8 days ఉన్నాడు. అది నేను ఏం చేయాలి చెప్పు, వేరే దారి దొరకలేదు నాకు. అన్నయ్యను దాస్తా అంటే నువ్వు పోయి పెళ్లి చేసుకుంటావా? ఇక్కడ సచ్చిన మా అయ్యే వాళ్ళం మేము. ఒక మాట చెప్పాదు నా కోసం చావడానికి కూడా వేయంటమ్మా ఆయనే. అందుకే నేను పెళ్లి చేసుకున్నా. అయినా ఈ సంబంధం మీరే తీసుకొచ్చారు కదా, ఎందుకు ఇప్పుడు ఇట్లా అంటున్నారు? నా కోసం చచ్చేంత ప్రేమ ఉందమ్మా ఆయనకి. ఈ ప్రేమతో మేము జీవితాంతం బ్రతకలేమా? ఇట్లా కాదు చెల్లె, నువ్వు ఒక మాట నాకు ఆయన అంటే ఇష్టం అని చెప్తే మేమే చేస్తున్నాం కదా పెళ్లి. నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు ఏముంటుంది, మా విలువే ఉన్నది చెప్పు. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. నువ్వు మా విలువ తీసేసినట్టే కన్నే. ఒక్క మాట చెప్తే ఏమైతుండే, మేము కాదంటుండేనా? కాదయ్యా, ఇప్పుడు చేసిందంతా చేసినావు. మరి ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటారు చెప్పు? ఏమంటారు అత్తమ్మ, మామని అయితే అసలుగా ఒప్పుకోదు. అందుకనే చెప్పకుండా పోయి పెళ్లి చేసుకున్నాం. మా ఇంటికి కూడా పోలే, మామ ఎట్లా ఒప్పుకోదని డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం. అట్లా కాదారి బాబు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు. అరే నువ్వు ఆగురా. ఇగో చూడు బాబు, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మంచి రోజు చూసి మేము పెళ్లి చేస్తాం. ఆదివారం దాకా నువ్వు ఎవ్వరితోనా నాకు. ఇప్పుడు మా కులంలో కూడా మేము ఒప్పియాలి, మీ కుల పొలనే ఒప్పియాలి. ఇప్పుడు ఇదంతా అయ్యేదాకా ఎవ్వరు బయట పెట్టకురి, సరేనా? సరే అత్తమ్మ.